ఈ రాజకథ నీకు నేను రచించిన వారు శ్రీ విజయ్ దుర్గ గారు. ఆశ్రిత్, సాన్వి పైకి వెళ్తామో అని అడిగాడు. సాన్వి, ఓకే ఆశ్రిత్, పోతాం, ఇప్పుడు చల్లగా గాలి వీస్తుంది. ఇద్దరు కలిసి టెర్రస్ పైకి వచ్చారు. ఆశ్రిత్ చుట్టూ చూస్తూ ఉన్నాడు. సాన్వి ఎలానో వచ్చాను కదా అని మొక్కలకి నీళ్లు పట్టింది. ఆశ్రిత్ అలా చూస్తూ ఒక వైపుగా పెట్టకూడదు అనుకుని సాన్వి వైపు చూస్తూ ఉన్నాడు. మొక్కలకి నీళ్లు పట్టడం అయిన తర్వాత ట్యాప్ ఆపేసి ఆశ్రిత్ వైపు వచ్చింది. సాన్వి తన వైపే చూస్తున్న ఆశ్రిత్ని చూసి లోపల నవ్వుకుంటూ దగ్గరికి వచ్చి నిలబడింది. ఇద్దరికీ మనసులో ఏదో తెలియని కొత్త ఫీలింగ్ కలుగుతుంది, కానీ వాళ్ళకి ఇది అని అర్థం కాదు. కానీ ఆ ఫీలింగ్ చాలా నచ్చుతుంది. చాలాసేపు ఇద్దరు మాట్లాడుకోకుండా అలానే ఉండిపోయారు. కాసేపటికి సాన్వినే, ఆశ్రిత్, కాలేజీలో ఉన్నప్పుడు నువ్వు నన్ను నిజంగానే చూడలేదా? అసలు కాలేజీలో ఏ అమ్మాయిని చూడలేదా? ఆశ్రిత్, అలా ఎలా ఉంటాను? చూసి ఉంటాను, కాకపోతే జ్ఞాపకం ఉంచుకునేంతగా ఎవరిని చూడలేదు. జస్ట్ క్యాజువల్గా చూడటమే, అంతగా ఎప్పుడు ఎవరిని నోటీస్ చేయలేదు. ఫ్రాంక్గా చెప్పాలంటే నేను ఫస్ట్ టైం ఇంట్రెస్ట్గా చూసిన అమ్మాయి ఎవరైనా ఉన్నారు అంటే అది నువ్వే. అది కూడా అప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత పార్కింగ్ ఏరియాలో చూడటమే. నిన్న మైండ్ ఫుల్ ఫ్రీగా ఉంది. ఆ టైంలో అక్కడ ఒంటరిగా అమ్మాయి కూర్చుంది. ఏంటో అన్నట్టు కొంచెం అలా చూసా, అంతే. బ్యాడ్ ఫీలింగ్తో అయితే కాదు సుమా. సాన్వి, ఓహో, క్యాజువల్గా అలా చూసావా? బ్యాడ్ ఫీలింగ్తో కాదా? బ్యాడ్ ఫీలింగ్ అంటే ఏంటో కాస్త నాకు చెప్పవా అని టీజింగ్గా అంది. ఆ మాటకి ఆశ్రిత్ నోరు తెరుచుకొని చూస్తూ, ఏంటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడుతుంది అనుకున్నాడు. ఆశ్రిత్, ఏమో, బ్యాడ్ ఫీలింగ్ అంటే ఏంటో నాకేం తెలుసు. ఏమో, మీ అమ్మాయిలు అబ్బాయిలు ఎలా చూసినా సరే ఏదో ఒక బ్యాడ్ ఇంటెన్షన్తోనే చూస్తారని మీరు ఫీల్ అవుతూ ఉంటారు కదా, అందుకని అన్నా, అంతే. బ్యాడ్గా చూడడం అంటే ఏంటో నాకు కూడా తెలియదు. ఆ మాటకి సాన్వి ముసిముసిగా నవ్వుకుంటూ, నాకు తెలుసు మొత్తబ్బాయి నీ సంగతి, నిన్న ఉడికిద్దామని అలా అనుకుంటున్నాను అంతే అని మనసులో అనుకుంది. సాన్వి నవ్వు చూసి ఆశ్రిత్ ఇంకా అడుక్కున్నాడు. సాన్వి గట్టిగా నవ్వేస్తూ ఆశ్రిత్ బుగ్గలు పట్టుకుని లాగింది. ఒక్క క్షణం ఆశ్రిత్ షాక్తో బిగుసుకుపోయాడు. సాన్వి తను ఏం చేసిందో గుర్తుకు తెచ్చుకొని ఆశ్రిత్ వైపు బిత్తర చూపులు చూస్తూ కిందికి పరిగెత్తుకుని పారిపోయింది. కాసేపటికి తేరుకున్న ఆశ్రిత్ సాన్వి చర్యను గుర్తు తెచ్చుకొని చాలా హ్యాపీగా అక్కడే చల్లగాలికి ఉండిపోయాడు. సాన్వి సరే తన రూమ్లోకి వెళ్ళి అదురుతున్న గుండెలను చేత్తో పట్టుకుని, ఏంటి నేను ఇలా చేశాను, తను ఏమనుకుంటాడు, తనకు నేను ఎలా ఎదురుపడాలి అని తనలో తానే సతమతమైపోయింది. డిన్నర్ టైం అవటంతో శాంతి గారి సాన్విని పిలిచి, అమ్మ సాన్వి, ఆశ్రిత్ పాయనే ఉండిపోయినట్టున్నాడు, డిన్నర్ టైంకి లేట్ అయిపోతుంది, కాస్త పిలుచుకురా అమ్మా అని అన్నారు. సాన్వి మనసులో, దేవుడా, ఇప్పుడు నేనే వెళ్ళి తనను తీసుకురావాలా? ఎలా? తనకి ఎదురుగా వెళ్ళాలంటే నాకెందుకు చాలా సిగ్గుగా అనిపించింది. తనను ఎలా ఫేస్ చేయాలో అర్థం కావటం లేదు. అమ్మ చెప్పిందిగా, తప్పదు, దూరం నుంచి పిలిచి వచ్చేద్దామని పరిగెత్తుకుంటూ టెర్రస్ పైకి వెళ్ళింది. ఆశ్రిత్ అప్పటికింకా పిట్టగోడ దగ్గరే నిలబడి ఉన్నాడు. సాన్వి నెమ్మదిగా వెళ్ళి, ఆశ్రిత్, అమ్మ డిన్నర్కి పిలుస్తుంది, కిందికిరా అని చెప్పింది. వెనక వైపుగా ఉన్న ఆశ్రిత్ సాన్వి వైపు తిరిగి తన ముఖంలోకి తొంగి చూశాడు. సాన్వి సిగ్గుతో తల వంచేసింది. ఆశ్రిత్ చెరువగా తన చేతిని పట్టుకున్నాడు. సాన్వి ఆశ్రిత్ వైపు షాకింగ్గా తలెత్తి చూసింది. ఆశ్రిత్ సాన్వి చేతిని అలానే పట్టుకొని, ఇలా చెప్పొచ్చో లేదో, తప్పో ఒప్పో నాకు తెలియదు, కానీ నువ్వు నా పక్కన ఉన్నంతసేపు, నీతో మాట్లాడుతున్నంతసేపు నాకు మా అమ్మతో ఉన్నట్టే అనిపిస్తుంది. ఎందుక నువ్వు నాకు చాలా బాగా నచ్చుతున్నావు. ఆ నచ్చడం ఏంటో కూడా నాకు తెలియట్లేదు. ఎప్పుడూ నేను ఏ అమ్మాయితో మాట్లాడింది లేదు. మనిద్దరం కలిసి చేసే వర్క్ వల్ల లేదా మన పేరెంట్స్ ఫ్రెండ్ అవ్వడం వల్ల ఈ దగ్గర అనే ఫీలింగ్ కలుగుతుందా అనేది నాకు తెలీదు. కానీ నువ్వు నా పక్కన ఉంటే నాకు చాలా నచ్చుతుంది. మరి నీకెలా అనిపిస్తుందో నాకైతే తెలీదు. సాన్వికి నోట మాట రాక ఆశ్రిత్ వైపే చూస్తూ ఉండిపోయింది. తనకి ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియలేదు. తనకి అంతా కొత్తగా అనిపించింది. ఇంకా సాన్వి చేతిని పట్టుకుని ఉన్న ఆశ్రిత్ తన చేతిని వదిలి
సారీ, ఏదో తెలియక చేయి పట్టుకున్నాను అని చేతిని వదిలాడు. ఆశ్రిత్ చేతిని వదలగానే అక్కడి నుంచి సైలెంట్గా కిందికి వెళ్ళిపోయింది. అంతా కలిసి డిన్నర్కి కూర్చున్నారు. ఆశ్రిత్కి శాన్విని చూడాలంటే చాలా ఇబ్బందిగా అనిపించింది. నేనేమైనా తప్పుగా మాట్లాడానా అని ఫీల్ అయిపోతూ ఉన్నాడు. శాన్వి ఆశ్రిత్ చెప్పిందే ఆలోచిస్తూ ఆశ్రిత్ వైపు చూడలేకపోయింది. భోజనాలు పూర్తయిన తర్వాత శ్రీనివాస్ గారు వాళ్ళు ఇంకా బయలుదేరుతాము అన్నారు. రావళి గారు, శ్రీనివాస్ గారు స్కూటీ మీద వెళ్ళిపోయారు. ప్రసాద్ గారు ఆశ్రిత్తో, నాన్నగారు వెళ్ళిపోయినా నువ్వు అమ్మ అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఎన్నాళ్ళంటే మేము తెలీదు, ఇప్పుడు తెలుసు కదా, కాస్త అప్పుడప్పుడు అమ్మను తీసుకొస్తూ ఉండు. ఆశ్రిత్, సరే అంకుల్, తప్పకుండా తీసుకొస్తాను. ఓకే ఆంటీ, వస్తాను. శాన్వి బాయ్ అని శాన్వి వైపు చూశాడు. శాన్వి కూడా ఆశ్రిత్ కళ్ళల్లోకి చూస్తూ బాయ్ అని చిన్నగా చెప్పింది. ఆశ్రిత్కి శాన్వి కళ్ళల్లో తనపై అంతులేని ప్రేమ కనబడుతుంది. ఆ సంతోషంతో వెళ్ళాలని లేకపోయినా తప్పక శాన్వికి వదిలి ఇంటికి బయలుదేరారు. ఆశ్రిత్ వెళ్ళిపోయిన తర్వాత శాన్వి తన రూమ్లోకి వెళ్ళి ఆశ్రిత్తో తన మొదటి పరిచయం గురించి, తనతో గడిపినవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంది. మనసుకి చాలా సంతోషంగా అనిపించి హాయిగా నిద్రలోకి జారుకుంది. ప్రసాద్ గారు శ్రీనివాస్ గారితోటి మాట్లాడినవన్నీ శాంతి గారికి చెప్పారు. శాంతి గారికి కూడా చాలా ఆనందపడ్డారు. శాంతి గారు అంటారు, ఈ పిల్లలిద్దరూ వాళ్ళ మనసులో ఏముందో త్వరగా వాళ్ళు తెలుసుకుని మనకి చెప్తే బాగుండు. శాన్వి ఇంటి నుంచి వెళ్తున్న ఆశ్రిత్కి మనసంతా చాలా హాయిగా అనిపించింది. శాన్విని ఊహించుకుంటూ బైక్పై నెమ్మదిగా వెళుతూ ఉన్నాడు ఆశ్రిత్. తనకి దారిలో పార్క్ కనిపించింది. ఆ పార్క్ చూసిన వెంటనే తనకు ఆ రోజు పార్క్లో అమ్మాయి మాటలు గుర్తుకు వచ్చాయి. ఆశ్రిత్, అవును, నేను ఆ పార్క్ అమ్మాయి గురించి మొత్తం మర్చిపోయానేంటి? అప్పుడు ఈ అమ్మాయి గురించి ఆ అమ్మ దగ్గర బోలెడు బిల్డప్ ఇచ్చాను. అలాంటి అమ్మాయి ఎందుకు? ఆ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని చెప్పాను కూడా. ఇప్పుడేమో నాకు శాన్వి అంటే చాలా ఇష్టం ఏర్పడింది. అమ్మ దగ్గరేమో ఆ అమ్మాయి అన్నట్టుగా కమిట్ అయిపోయాను. ఇప్పుడు నేనేం చేయాలి? అమ్మ దగ్గర మళ్ళీ శాన్వి అంటే ఇష్టం అంటే తనను తప్పుగా అనుకుంటుంది ఏమో. ఏ విషయాన్ని చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అనుకున్నాడు. ఒరే ఆశ్రీ, ఇదేమన్నా సినిమాన్నారా? ఒక అమ్మాయిని చూడకుండా ఆ అమ్మాయి మాటలకి పడిపోయి ఆ అమ్మాయిని వెతికిస్తే దొరికేస్తుంది అనుకోవటానికి నీకెందుకురా అంత తొందరపాటు? అమ్మ నీకు క్లియర్గా చెప్పింది అలాంటి అమ్మాయి అయితే బాగుంటుంది అని. నువ్వు పెద్ద పోటుగాడిలా ఆ అమ్మాయి అయితే బాగుంటుంది కదా అని నీకు అవసరమరా? ఇప్పుడు నీకు అన్ని లైన్లు క్లియర్గానే ఉన్నాయి, కానీ నీకు ఎలాంటి దారే లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? ముందు నేను ఒక క్లారిటీ తెచ్చుకోవాలి. నేను కేవలం ఆ పార్క్ అమ్మాయి మాటలకి ఇంప్రెస్ అయ్యాను అంతే. ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు. అమ్మ చెప్పటం ద్వారా ఆ అమ్మాయి అయితే బాగుంటుంది ఏమో అనుకున్నాను, అంతే తప్పితే వేరే ఏమీ లేదు. సో ఇప్పుడు నా ఫుల్ కాన్సన్ట్రేషన్ శాన్వి మీద పెట్టాలి. శాన్వి కూడా నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడితే ఇద్దరం ఒక అభిప్రాయానికి వచ్చి మా పేరెంట్స్కి విషయం చెప్తే సరిపోతుంది కదా. ఆశ్రిత్, ఇది ఫిక్స్. ఇంక నీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. సో రేపటి నుంచి ఆ పనిలోనే ఉంటావు. శాన్వి నిన్ను ఇష్టపడేలా చేసుకో, దాట్స్ ఇట్. ఇలా తనని తాను మోటివేట్ చేసుకొని ఆశ్రిత్ రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి బయలుదేరాడు. ఇంటికి చేరుకున్న ఆశ్రిత్ని రావళి గారు, ఏంట్రా మీ ఫ్రెండ్ని వదిలిపెట్టి రావాలనిపించలేదా ఏంటి? ఆశ్రిత్, అదేం లేదమ్మా, నేను వెంటనే బయలుదేరేసా. అక్కడి నుండి మధ్యలో చిన్న పనుండి ఆగి వచ్చాను, అందుకే లేట్ అయింది. సరే అమ్మా, ఇంకా పడుకుంటాను. గుడ్ నైట్. రావళి గారు, కొంచెం పాలైనా తాగుతావా? ఆశ్రిత్, వద్దమ్మా, నాకు ఇంకేమీ తాగాలని లేదు. రావళి గారు, సరే అయితే గుడ్ నైట్. రావళి గారు కిచెన్లోకి వెళ్ళి కొద్దిగా పాలను వేడి చేసుకొని శ్రీనివాస్ గారి దగ్గరికి పట్టుకొని వచ్చారు. పాలు శ్రీనివాస్ గారికి ఇచ్చి పక్కన కూర్చున్నారు. రావళి గారు, శ్రీనివాస్ గారు, నేను మాట్లాడటం కాదు, ప్రసాదే మాట్లాడట. రావళి గారు, ఏమండి, అన్నయ్య గారితో మాట్లాడారా? విషయం. రావళి గారు ఆశ్చర్యంగా, ఏంటి అన్నయ్య గారు విషయం మాట్లాడారా?
శ్రీనివాస్ గారు అవును, తన మనసులో ఎక్కడ ఇదే ఉంది. తనే ముందుగా అడిగాడు, నీ కొడుకుని నా అల్లుడిని చేయరా అని. నాకు చాలా సంతోషం వేసింది. నీతో మాట్లాడి విషయం చెప్పమన్నాడు, కానీ నేను చెప్పా. తనకి చాలా ఇష్టం సాన్వి అంటే, తన మనసులోనూ అదే ఉంది అని చెప్పా. రావలి గారు ఎంత సంబరపడిపోతూ, అబ్బా ఎంత మంచి విషయం, నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు సాన్వి తల్లి నా బంగారం నా దగ్గరికి వచ్చేస్తుంది అని సంతోషపడిపోయారు. శ్రీనివాస్ గారు రావలి గారిని దగ్గరికి తీసుకొని, మరీ ఎక్కువ సంబరపడిపోకు, ఈ విషయం గురించి ముందు పిల్లలు వాళ్ళ మనసులో ఏముందో తెలుసుకో. నువ్వు వాళ్ళంతటా వాళ్ళు తెలుసుకున్నాక మనం ముందుకు వచ్చి వాళ్ళు చెప్తే అప్పుడు మనం ముందుకు వెళ్దాం. అంతే తప్పితే మనకు నచ్చింది కదా అని, మనం పెద్దవాళ్ళం కదా అని మన ఆలోచనల్ని పిల్లల మీద రుద్దొద్దు. పిల్లలకి వాళ్ళ మనసు తెలుసుకొనివ్వకుండా ముడి పెట్టేస్తే తర్వాత జీవితాంతం బాధపడేది వాళ్ళు, కలిసి బతకాల్సింది వాళ్ళు. కాబట్టి ఆ నిర్ణయాన్ని వాళ్ళకే వదిలేద్దాం. వాళ్ళంతటా వాళ్ళు కూడా తెలుసుకోవాలిగా, వారికి ఒకరిపై ఒకరికి ఎలాంటి అభిప్రాయం ఉందో అని. వాళ్ళ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ మనం బయటపడకూడదు. అప్పుడే వాళ్ళ మనసులో ఉన్న నిజమైన ఫీలింగ్ బయటికి వస్తుంది. నీ తొందరపాటుతో ఆశ్రిత్ ముందు కానీ నోరు జారికు, అర్థమైందా? రవలి గారు మూతి తిప్పుతూ, అర్థమైంది. వాడంతటా వాడు చెప్పే వరకు నేను బయటపడకూడదు, అంతే కదా? శ్రీనివాస్ గారు అంతే అని నవ్వుతూ ఆ రాత్రి హాయిగా నిద్రపోయారు. నెక్స్ట్ డే ఎవరికి వారు రొటీన్ వర్క్లో పడి బిజీ అయిపోయారు. ఆశ్రిత్ లీవ్లోనే ఉండటం మూలాన కాస్త ఫ్రీగానే ఉన్నాడు. సాన్వి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు. సాన్వి వర్క్లో ఉంటుందని తనకి కాల్ కానీ మెసేజ్ కానీ చేయడు. 2 డేస్ రవలి గారితో శ్రీనివాస్ గారితో హ్యాపీగా ఇంట్లోనే గడిపేశాడు. సాన్వికి ఈ 2 డేస్ ఆశ్రిత్ టచ్లో లేకపోవడంతో చాలా బాధగా అనిపిస్తుంది. ఆశ్రిత్కి మెసేజ్ చేద్దామని ఎప్పుడు ఫోన్ తీసినా ఏదో సంకోచంతో వెనక్కి తగ్గేది. ఆశ్రిత్ నుంచి ఒక మెసేజ్ వస్తే చాలు తను కంటిన్యూ చేద్దామని చాలా ఎదురు చూసింది. కానీ ఆశ్రిత్ ఈ 2 డేస్ తనకు అసలు మెసేజ్ కూడా చేయలేదు. తనకెందుకో చాలా దిగులు వేసింది. ఆ రోజు ఈవినింగ్ తన వర్క్ అయిపోయిన తర్వాత డల్గా వెళ్ళి వాళ్ళ అమ్మ వల్ల పడుకుంది. శాంతి గారు సాన్వి తల నిమురుతూ, ఏరా తల్లి వర్క్ ఎక్కువగా ఉందా, ఎందుకలా డల్గా ఉన్నావు అని అడిగారు. సాన్వి వర్క్ ఏమీ ఎక్కువ లేదమ్మా, కానీ ఏంటో తెలియట్లేదు, మనసంతా చాలా దిగులుగా ఉంది. శాంతి గారు ఎందుకురా, ఏమైంది, దేనికోసం ఇలా ఉంది, సరిగ్గా ఆలోచించి చెప్పు. సాన్వి బాగా ఆలోచించి, అమ్మ ఆశ్రిత్ వాళ్ళు మన ఇంటికి వచ్చి వెళ్ళి 2 డేస్ అవుతుందా, ఈ రోజు వరకు ఆశ్రిత్ అసలు కాల్ చేయలేదు, సింగిల్ మెసేజ్ కూడా లేదు. తన దగ్గర నుంచి కొంచెం వాయిస్ పెంచి ఈ 2 డేస్ తన లీవ్లోనే ఉన్నాడు కదా, సింగిల్ మెసేజ్ కూడా చేయలేకపోయాడు, కనీసం ఎలా ఉన్నానని కూడా కనుక్కోలేదు అని నేస్టురాలే ఆడింది. శాంతి గారి లోపల నవ్వుకుంటూ సాన్వి తల నిమురుతూ, అంటే ఈ చిరాకు ఈ డల్నెస్ అంతా ఆశ్రిత్ నీకు ఫోన్ చేయలేదు మెసేజ్ చేయలేదన్నా? సాన్వి అవును, అందుకే అని చిన్నపిల్లలా కంప్లైంట్ చేసింది. శాంతి గారు ఆశ్రిత్ లీవ్లో ఉండి కాల్ చేయలేదు అనేసి నువ్వు బాధపడుతున్నావు, మరి తను ఏ వర్క్లో బిజీ ఉన్నాడో మరి నువ్వు చేసావా ఫోన్? అప్పుడు కూడా తను కాల్ లిఫ్ట్ చేయలేదా? పోనీ నువ్వు మెసేజ్ చేస్తే కనీసం మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదా అని లాజిక్గా అడిగారు. సాన్వి ఆ ఆలోచనలో పడుతుంది. అవును కదా, నేనెందుకు ఆలోచించలేదు, నేను ఫోన్ చేయాల్సింది, అంతకుముందు అంత ఫ్రీగా ఫోన్ చేసే నేను ఇప్పుడు ఎందుకు చేయలేకపోతున్నాను, నేను ఎందుకు ఇలా నర్వస్గా అవుతున్నాను ఫోన్ చేయాలంటే? శాంతి గారు ఏంటి సాన్వి నువ్వు ఫోన్ చేసావా లేదా? సాన్వి అది అమ్మో నేను ఫోన్ చేయలేదు. శాంతి గారు చిరుకోపంగా, మరి నువ్వు ఫోన్ చేయకుండా తను ఫోన్ చేయలేదు అని నువ్వు ఎందుకు అంతగా ఫీల్ అయిపోతున్నావు, ఎందుకు అంతలా బాధపడుతున్నావు? సాన్వి అది అమ్మా శాంతి గారు చూడు సాన్వి, నీకు ఒక విషయం చెప్తాను, ముందు గుర్తుపెట్టుకో, మనం ప్రయత్నం చేయకుండా ఎదుటి వాళ్ళు మన కోసం ఏమీ చేయలేదు అనటం చాలా తప్పు అవుతుంది. నువ్వు ఫోన్ చేసుండి దానికి తను రిప్లై ఇవ్వకపోయినా తను ఏదైనా బిజీ వర్క్లో ఉన్నట్టేమో అని అర్థం చేసుకోవాలి. అంతే తప్పితే నెగటివ్గా ఆలోచించి మన ప్రశాంతతని పోగొట్టుకోకూడదు. తను ఫ్రీ అయిన తర్వాత నీ ఫోన్ కాల్ చూసి తానే కాల్ చేస్తాడేమో కదా, పోనీ ఆ రోజు కాకపోయినా నెక్స్ట్ డే అయినా కాల్ చేస్తాడు కదా అని ఇలా చాలా పాజిటివ్గా ఆలోచించాలి. కానీ నెగిటివ్గా అసలు ఆలోచనలు బ్రెయిన్లోకి తెచ్చుకొని
అసలు విషయం తెలుసుకోకుండా మనలో మనమే సతమతమై పోకూడదు. అర్థమైందా? సాన్వి, హుషారుక అర్థమైందమ్మా. మా మంచి అమ్మ అన్ని చక్కగా చెప్తుంది అని శాంతి గారి బొగ్గ మీద మొద్దు పెట్టి గదిలోకి పరుగెత్తుకుని వెళ్ళిపోయింది. శాంతి గారు అల్లరి పిల్ల అని మొద్దుగా కసిరి, అంటే ఆశ్రిత్ మీద నీకు ఇష్టం ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడే నువ్వు తన మీద అలిగేస్తున్నావని నవ్వుకున్నారు. సాన్వి గదిలోకి వెళ్ళి, శాన్వి బీ ఫ్రీ, ఫోన్ చేసి నార్మల్గా మాట్లాడు. అయినా తనని మొద్దబ్బాయి అని నువ్వే మొద్దులా తయారయ్యావు తనకి ఫోన్ చేయటానికి. ఎందుకింత ఆలోచన చేస్తున్నావు? ఫోన్ చేయలేదని బాధపడిపోతున్నావు, అలికేస్తున్నావు. ఏం జరుగుతుంది? నీకేమైనా తెలుస్తుందా? సో బీ ఫ్రీ, ఫోన్ చేసి చక్కగా మాట్లాడేస్తాయి, ఓకేనా అని తనను తానే బాగా మోటివేట్ చేసుకుని ఆశ్రిత్తో మాట్లాడటానికి ఫోన్ చేతిలోకి తీసుకుంది. ఫోన్ చేతిలోకి తీసుకుందే కానీ తన గొండు చప్పుడు తనకే వినిపిస్తుంది. అంత నిశ్శబ్దం ఏర్పడింది ఆ గదిలో. అయినా సరే తనను తాను కంట్రోల్ చేసుకుని ఆశ్రిత్కి ఫోన్ చేసింది. ఆశ్రిత్ ఫోన్ రింగ్ అవుతుంది. శాన్వికి గొండు వేగం పెరిగింది. బుధవారం తెల్లవారే శ్రీనివాస్ గారిని బస్ స్టాప్లో బస్ ఎక్కించి ఇంటికి రిటర్న్ అయ్యాడు ఆశ్రిత్. అలా వెళుతూ సింహాచలం నుంచి శాన్వి ఆశ్రిత్ బైక్ మీద వచ్చిన విషయం గుర్తుకొచ్చింది. అది గుర్తు రాగానే చిన్నగా బ్లష్ అయ్యాడు. ఇంటికి చేరుకొని ఫ్రెష్ అయ్యి ఆ రోజు లీవ్ అయిపోవటంతో వర్క్ స్టార్ట్ చేశాడు. 4 days వర్క్ బ్యాలెన్స్ ఉండటం వలన చాలా బిజీగా కంటిన్యూ వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. రావలి గారు లంచ్కి పిలిచిన తినను అని చెప్పి వర్క్ కంటిన్యూ చేశాడు. ఇక రావలి గారే భోజనం కలిపి తీసుకువెళ్ళి ఆశ్రిత్కి తానే తినిపించేశారు. మ్యాక్సిమం వర్క్ ఫినిష్ చేసి నైట్ 7 అయ్యేటప్పటికి కాస్త ఫ్రీ అయ్యాడు. చివరి రింగ్ వరకు చూసిన ఆశ్రిత్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. శాన్వి దిగులుగా ఫోన్ కట్ చేసి కూర్చుంది. కానీ తల్లి మాటలు గుర్తు తెచ్చుకొని చిన్నగా నవ్వుకొని, వర్క్లో ఉండి ఉంటాడులే పాపం, 4 days లీవ్లో ఉన్నాడు కదా, పెండింగ్ వర్క్ చాలా ఉంటుంది కదా, ఫోన్ సైలెంట్లో ఉండి ఉంటుంది అని అనుకుంది. ఆశ్రిత్కి ఆ రోజు వర్క్ కంప్లీట్ అయ్యేటప్పటికి నైట్ 7 అయింది. ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి హాల్లోకి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు. ఆశ్రిత్, సారీ అమ్మా, మార్నింగ్ నుంచి వర్క్లో బిజీగా ఉండి నేను అసలు నిన్ను పట్టించుకోలేదు. రవలి గారు, సరేలేరా, ఒక్కసారి తప్పదు, మరి ఏం చేస్తాం. ఆఫ్టర్నూన్ నువ్వు సరిగ్గా లంచ్ కూడా చేయలేదు. ఇప్పుడు త్వరగా డిన్నర్ చేసేసి త్వరగా పడుకో. ఆశ్రిత్, సరేనమ్మా, నేను వెళ్ళి కాస్త ఫ్రెష్ అయ్యి వస్తాను. ఈలోపు నువ్వు డిన్నర్ రెడీ చేసి. రవలి గారు, సరే త్వరగా రా, అన్ని డైనింగ్ టేబుల్ మీద రెడీగా ఉన్నాయి. ఆశ్రిత్ 10 minutesలో రెడీ అయ్యి వచ్చి రవలి గారు ఆశ్రిత్ కలిసి డిన్నర్ చేశారు. డిన్నర్ ఫినిష్ అయిన తర్వాత ఆశ్రిత్ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఆశ్రిత్కి 2 days నుంచి శాన్వితో మాట్లాడకపోయేటప్పటికి చాలా దిగులుగా అనిపిస్తుంది. మెసేజ్ చేయడానికి కూడా చాలా మొహమాటంగా అనిపించింది. ఫోన్ చేతిలోకి తీసుకుని కాల్ చేద్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఎలానో ధైర్యం చేసుకుని ఫోన్ చేద్దాము అని ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. ఫోన్ లాక్ ఓపెన్ చేసేసరికి శాన్వి నుంచి మెసేజ్ కాల్ ఉంది. అరే రే, శాన్వి నా కోసం ఫోన్ చేసింది, నేనే ఫోన్ చూసుకోలేదు. పైగా తనకి ఫోన్ చేయడానికి తెగ ఆలోచిస్తున్నాను. తను ఏమనుకుందో ఏమో, ఏంటో పాపం, ఎంత ఫీల్ అయిందో ఏంటో. అర్జెంటుగా శాన్వికి ఫోన్ చేయాలి అని శాన్వి ఫోన్కి రింగ్ చేశాడు. అప్పుడే డిన్నర్ చేయడానికి వెళ్ళిన శాన్వి తన ఫోన్ని రూమ్లోనే వదిలేసింది. ఫోన్ ఎంత రింగ్ అయినా ఎవరూ లిఫ్ట్ చేయరు. అయ్యో, తను నా కోసం ఫోన్ చేసింది, నేను వర్క్లో ఉండి లిఫ్ట్ చేయలేకపోయాను. ఇప్పుడు తను వర్క్లో ఉన్నట్టుంది, ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని ఫీల్ అవుతూ అలాగే బెడ్ మీద పడుకుండి పోయాడు. శాన్వి ఆరాంగా డిన్నర్ చేసి తల్లిదండ్రులతో కలిసి కాసేపు టీవీ చూసింది. టైం 10 అవ్వటంతో శాన్వి తన రూమ్కి వెళ్తుంది. ఫోన్ తీసుకొని చూసి ఆశ్రిత్ నుంచి మిస్డ్ కాల్ ఉండటంతో, అయ్యో ఆశ్రిత్ ఫోన్ చేశాడే, నేను మిస్ అయ్యాను, చాలా ఫీల్ అయి ఉంటాడు ఏమో అని మెసేజ్ చేసింది. హాయ్ ఆశ్రిత్, హౌ ఆర్ యూ, వీలైతే రేపు కాల్ చేయి, గుడ్ నైట్ అని మెసేజ్ పెట్టి ప్రశాంతంగా నిద్రపోయింది. తెల్లవారి ఫ్రెష్ అయ్యి ఫోన్ చూసుకున్న ఆశ్రిత్కి శాన్వి నుండి మెసేజెస్ కనపడ్డాయి. ఆ మెసేజ్లు చూసి తన పెదవులపైకి చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. టైం చూసుకొని సరే ఒకసారి కాల్ చేసి చూద్దామని శాన్వికి కాల్ చేశాడు. శాన్వి మార్నింగ్ లేచి ఒకసారి తన మెసేజెస్ని చెక్ చేసింది. ఆశ్రిత్ ఇంకా మెసేజ్లు చూడలేనట్టుగా బ్లూటిక్స్ కనపడవు. వామ్మో, వీడు చాలా మొద్దపై నైట్ పెట్టిన మెసేజ్ ఇప్పటికింకా చూసుకోలేదు.
ఇలా వెగల ఏంటో ఈ మొద్దపైతో అనుకుంటూ ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళింది. తను ఫ్రెష్ అయి హాల్లోకి వెళ్తూ అమ్మో ఫోన్ దగ్గర పెట్టుకోవాలి అని ఫోన్ని తనతో పాటే తెచ్చుకుంది. హాల్లోకి వచ్చి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్దామనేలోపు ఫోన్ రింగ్ అయింది. ఆశ్రిత్ నుంచి ఫోన్ రావటంతో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బైపోతుంది. గబగబా టెర్రస్ పైకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ ఆశ్రిత్, గుడ్ మార్నింగ్ అని ఆయాసపడుతూ చెప్పింది. ఆశ్రిత్, ఏమైంది సాన్వి, అంతా ఆయాసపడుతున్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? సాన్వి, హా ఆశ్రిత్, అంతా ఓకే. ఎలా ఉన్నావు? ఏమైపోయావు? ఎన్ని రోజులు మర్చిపోయావా? ఆశ్రిత్, హలో హలో, స్టాప్ స్టాప్, ఏమిటా క్వశ్చన్స్? కాస్త ఊపిరి పీల్చుకో. అసలే ఆయాసపడుతున్నావు. అవును, ఇంతకీ ఎందుకు అంత ఆయాసపడుతున్నావు? సాన్వి, అది నీ ఫోన్ వచ్చింది కదా అని టెర్రస్ పైకి నీతో మాట్లాడటానికి ఫోన్ పట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చేసాను. ఆశ్రిత్, వాట్, నాతో ఫోన్ మాట్లాడటానికి పరిగెత్తుకుంటూ టెర్రస్ పైకి వచ్చావా? ఎందుకలా? సాన్వి, అవును, ఎందుకలా? ఆశ్రిత్, హలో సాన్వి, ఉన్నావా? ఏంటి సైలెంట్ అయిపోయావు? సాన్వి, ఏం లేదు, ఊరికనే పైకి వచ్చాను. కానీ ఇంతకీ చెప్పు, ఏంటి చాలా బిజీ అయిపోయావా? ఆశ్రిత్, అవును, 4 days లీవ్ కదా, పెండింగ్ వర్క్ అంతా చేయాలిగా. సో ఆ వర్క్ చేస్తూ వండిపోయా నిన్నంతా. నీకెలా ఉంది వర్క్? సాన్వి, అలానే బోర్గా సాగుతుంది వర్క్. ఇంకేంటి విషయాలు? అంకుల్ వెళ్ళిపోయారా ఇవాళ? ఆశ్రిత్, హా, మార్నింగ్ వెళ్ళిపోయారు. నేను బస్ ఎక్కించి వచ్చా. ఆంటీ అంకుల్ ఎలా ఉన్నారు? వచ్చిన తర్వాత కనీసం ఫోన్ కూడా చేసి మాట్లాడలేదు వాళ్ళతో. సాన్వి, ఏదో పెద్ద నాతో మాట్లాడినట్టు. ఆశ్రిత్, ఏంటి సాన్వి, మాట్లాడితే సైలెంట్ పోతున్నావు? సాన్వి, ఏం లేదులే. ఆంటీ ఎలా ఉన్నారు? ఆశ్రిత్, సూపర్. ఇంకేంటి? సాన్వి, ఏం లేవు ఆశ్రిత్, కాసేపు ఇద్దరు సైలెంట్గా ఉండిపోయారు. ఆశ్రిత్, సరే అయితే ఇంకా ఫోన్ పెట్టేనా? సాన్వి, సరే. ఆశ్రిత్, బాయ్ సాన్వి. సాన్వి, ఓకే బాయ్. ఆశ్రిత్తో ఫోన్ మాట్లాడి పెట్టిన తర్వాత సాన్వికి చాలా ఆనందంగా ఉంది. టెర్రస్ పైన కాసేపు మొక్కల్లో హ్యాపీగా తిరిగి ఆఫీస్ వర్క్ టైం అవటంతో రెడీ అవ్వటానికి కిందికి వెళ్ళింది. శాన్వితో మాట్లాడిన తర్వాత ఆశ్రిత్కి మనసు చాలా తేలిక పడింది. చాలా హుషారుగా అమ్మ అమ్మ బ్రేక్ఫాస్ట్ పెట్టు అని రవళి గారిని సతాయించాడు. రవళి గారు, ఒరేయ్ సడన్గా ఏమైందిరా, ఎందుకలా గోల పెడుతున్నావు? ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ సైలెంట్గా వచ్చి కూర్చునే వాడివి, ఇవాళ ఏంటి ఇలా అరుస్తున్నావు? వస్తున్నా ఉండు. ఆశ్రిత్ మనసులో ఎందుకో తెలీదమ్మా, శాన్వితో మాట్లాడితే నాకు చాలా హాయిగా అనిపిస్తుంది, చాలా బాగుంది. గౌతమ్ ఆశ్రిత్కి కాల్ చేశాడు. ఆశ్రిత్, హాయ్, ఎలా ఉన్నావురా? గౌతమ్, నీ అయ్యా ఏమైపోయావురా? వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఇంకా ఏం పట్టించుకోవా? ఫోన్ కూడా చేయలేనంత బిజీగా ఏం పీకుతున్నావు బే? ఆశ్రిత్, ఒరే పొద్దున్నే ఏం తాగావురా? ఫోన్ చేసింది నువ్వు, కాస్త మెల్లగా మాట్లాడు, ఎందుకలా అరుస్తున్నావు? గౌతమ్, బాబు బుద్ధ భగవాన్, నీ ఎంత ప్రశాంతంగా మేము మాట్లాడలేమయ్యా, అంత మాతో టచ్లో లేకుండా ఏం చేస్తున్నావు అని ఏదో ఫ్రస్ట్రేషన్లో అన్నాం స్వామి, క్షమించు. ఆశ్రిత్, సరే ఇంతకీ ఎందుకు కాల్ చేసావేంటి విషయం? అంతా ఓకేనా? గౌతమ్, అంతా ఓకేరా, మెయిల్ చెక్ చేసావా? ఆశ్రిత్, ఇంకా లేదు. ఏంరా? గౌతమ్, అదేరా, మన హెచ్ఆర్ పంపించాడు కదా. ఆశ్రిత్, అవునా, నేను ఇంకా చెక్ చేయలేదురా, ఏంటంట విషయం? గౌతమ్, ఏదో కొత్త ప్రాజెక్ట్ అట, మళ్ళీ మనల్ని పిలుస్తారట, మెసేజ్ పెట్టాడు, నువ్వు చూసావా లేదా అని కనుక్కుందామని చేశా. ఇప్పుడే సురేష్ గారితో మాట్లాడాను, వాడు కూడా అమ్మయ్య ప్రాజెక్ట్ వస్తే బాగుండు అని చూస్తున్నాడు. ఇంట్లో ఉండి మెంటల్ వస్తుందట వాడికి, వర్క్ చేయడానికి కూడా ఏడుస్తున్నాడు. చాలా వర్క్ పెండింగ్ ఉండిపోయిందట వాడికి. ప్రాజెక్ట్ వర్క్ రావాలంటే పెండింగ్ వర్క్ ఫినిష్ చేయాలి. ఇవాళ నుంచి ఆ వర్క్ ఫినిష్ చేయడంలో ఉంటాడు వాడు. ఆశ్రిత్, అలానా, ఓకే, నాకు పెండింగ్ వర్క్ ఉంది, నేను ఫినిష్ చేసేస్తా. గౌతమ్, వాట్, నీకు పెండింగ్ వర్కా? ఏంట్రో ఈ వింత? ఆశ్రిత్, ఒరేయ్ మరీ ఎక్కువ చేస్తున్నావు కానీ నాన్నగారు వచ్చారు, నేను 4 days లీవ్ పెట్టా, అందుకే నా వర్క్ పెండింగ్ పడింది, నిన్నటి నుండే వర్క్ చేస్తున్నా. గౌతమ్, సరే అయితే హ్యాపీగా ఆఫీస్లో కలుసుకుందాం కొత్త ప్రాజెక్ట్లో. ఆశ్రిత్, ఓకేరా, బాయ్. ఆశ్రిత్ గౌతమ్తో మాట్లాడి ఫోన్ పెట్టేశాక అమ్మయ్య ఏదో కొత్త ప్రాజెక్ట్ అట, అదేదో త్వరగా ఓకే చేస్తే బాగుండు, హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళొచ్చు, శాన్వి రోజు నా పక్కనే ఉంటుంది. ఇలా ఆలోచిస్తూ ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసి ఈవినింగ్కి ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసేసి రావుల గారితో కూర్చొని అమ్మ శాన్వితో మాట్లాడతావా అని అడిగాడు.
రావలి గారు ఇప్పుడు ఆ అమ్మాయితో ఎందుకులేరా మాట్లాడటం అన్నారు. ఆశ్రిత్ పెద్ద పెద్ద కళ్ళు చేసి వాళ్ళ అమ్మని చూస్తూ నువ్వేనా అలా మాట్లాడుతుంది అన్నాడు. రావలి గారు నవ్వును దాచుకుంటూ అవునరా ఏమైంది ఇప్పుడు ఆ అమ్మాయితో నేనెందుకు మాట్లాడాలి? ఆశ్రిత్ అదేంటమ్మా నా బంగారు తల్లి నా చెట్టు తల్లి అని ఎంతో ప్రేమగా మాట్లాడుతావు కదా, ఏమైంది సడన్గా? రావలి గారు అన్నానప్పుడు ఆశ్రిత్ అమ్మా నువ్వు బాగానే ఉన్నావా? రావలి గారు నాకేంరా చక్కగా ఉంటేను. ఆశ్రిత్ నాకు ఏదో తేడా కొడుతుంది. సాన్వి విషయంలో నువ్వు ఇలా మాట్లాడవే, సంథింగ్ ఈజ్ రాంగ్. రావలి గారు ఏంట్రా ఏం మాట్లాడావు? ఆశ్రిత్ ఇంకేం మాట్లాడాలమ్మా, నువ్వు ఇలాంటి షాక్లు ఇచ్చాక. సరేలే నీ పని చూసుకో, నీ పోతున్నా. రూమ్లోకి వెళ్ళిన ఆశ్రిత్ ఏంటమ్మా ఇలా మాట్లాడుతుంది? అమ్మకి సాన్వి అంటే చాలా ఇష్టం కదా, అయినా ఇలా మాట్లాడుతుంది ఏంటి? ఏమో అమ్మ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో. అవును ఈ పిల్ల ఏం చేస్తుందో ఒకసారి ఫోన్ చేద్దామో అని ఫోన్ చేశాడు. సాన్వి ఫోన్ లిఫ్ట్ చేసి హాయ్ ఆశ్రిత్ వర్క్ అయిపోయిందా? ఆశ్రిత్ జస్ట్ ఇప్పుడే వర్క్ అయింది. హెచ్ఆర్ పంపించిన మెయిల్ చెక్ చేసావా? సాన్వి చెక్ చేసా. మళ్ళీ మనకి కొత్త ప్రాజెక్ట్ ఇస్తారట కదా, నెక్స్ట్ వీక్ పిలుస్తానే అన్నారు. ఏ విషయం మెసేజ్ చేస్తా అన్నారుగా? ఆశ్రిత్ అవును ప్రాజెక్ట్ ఏదో త్వరగా వస్తే హ్యాపీగా ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. చాలా ఇబ్బందిగా ఉంది ఇంట్లో ఉండి ఒక్కడనే వర్క్ చేయాలంటే. సాన్వి అవును ఆశ్రిత్ ఆఫీస్లో అయితే మన ఇద్దరం కలిసి చక్కగా వర్క్ చేసుకునే వాళ్ళం, వాళ్ళే బాగుండేది కదా. ఆశ్రిత్ అవును ఆ డేస్ మళ్ళీ రావాలి అనిపిస్తుంది నాకు, అందుకే త్వరగా ఆఫీస్కి పిలిస్తే బాగుండు అని చూస్తున్నా అని ఏదో ట్రాన్స్లో చెప్పేస్తాడు. ఆ మాటలకి సాన్వి సిగ్గుపడింది. ఆశ్రిత్కి తను ఏం మాట్లాడాడో గుర్తొచ్చి సారీ సాన్వి ఏదో మామూలుగా అలా అనేసా, ఇంట్లో ఉండి వర్క్ చేసి బోర్ కొట్టింది కదా అంతే. సాన్వి అంది అంతే. ఆశ్రిత్ సాన్వి నిన్న ఒక మాట అడిగినా? ఆశ్రిత్ అలా అడిగేసరికి సాన్వికి ఒక్కసారిగా టెన్షన్ మొదలైంది. సాన్వి చెప్పాశ్రిత్ అని చాలా నెమ్మదిగా ఉంది. ఆశ్రిత్ అంటే అది మొన్న సడన్గా నీ చేయి పట్టుకుని అలా మాట్లాడేసే కదా, నన్ను నువ్వు బ్యాడ్గా అనుకుంటున్నావేమో అని కొంచెం ఫీల్ అవుతున్నావా అని అడుగుతామని. సాన్వి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది. ఆశ్రిత్ సాన్వి ఉన్నావా? సాన్వి ఉన్నాను. ఆశ్రిత్ మరి ఏం మాట్లాడటం లేదు, నువ్వేమీ ఫీల్ అవ్వట్లేదు కదా? సాన్వి ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను ముద్దబ్బాయ్, ఎలా చెప్పాలి నీకు? ఆశ్రిత్ సాన్వి ఏమైంది మాట్లాడవు అంటే నువ్వు నిజంగానే ఫీల్ అవుతున్నావా? సారీ సాన్వి అనుకోకుండా అలా ఏదేదో పిచ్చి పిచ్చిగా మాట్లాడేశాను. రియల్లీ సారీ సాన్వి. సాన్వి ప్లీజ్ ఆశ్రిత్ అలా మాట్లాడక, నువ్వు అలా గిల్ట్గా ఫీల్ అవ్వకు. నేనేమీ ఫీల్ అవ్వట్లేదు, జస్ట్ నీ ఫీలింగ్ చెప్పావు అంతే కదా. ఆశ్రిత్ సాన్వి ఆశ్రిత్ సరే ఇంకేంటి మరి అయితే, అంటే అంకుల్ బాగున్నారు కదా? ఓకే అయితే బాయ్ సాన్వి. ఓకే ఆశ్రిత్. ఈ వీక్ అంతా ఒకరి గురించి ఒకరు ఆలోచనలతో గడిపేశారు. ఆశ్రిత్ సాన్వి మండే నుంచి ఆఫీస్కి రమ్మని మెసేజ్ రావడంతో ఆశ్రిత్ వాళ్ళ టీం అంతా హుషారుగా ఆఫీస్కి బయలుదేరారు. ఆశ్రిత్ ఆ రోజు హడావుడి పడుతూ ఆఫీస్కి రెడీ అయ్యాడు. రావల్ గారు అంతా ఒక్కంట గమనిస్తూనే ఉన్నారు. కావాలనే ఆశ్రిత్కి లంచ్ బాక్స్ స్లోగా ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఆశ్రిత్ వచ్చి రావల్ గారిని అమ్మ లంచ్ బాక్స్ రెడీయా, త్వరగా ఇవ్వు, నేను ఆఫీస్కి బయలుదేరాలి. రావల్ గారు ఒరే ఆఫీస్కి ఇంకా టైం ఉంది కదరా, ఏంటా కంగారు? ఆశ్రిత్ అబ్బా కంగారు ఏమీ లేదమ్మా, నేను మామూలుగానే అడిగాను, కొంచెం త్వరగా ఇవ్వు చాలు అని నార్మల్గా అన్నాడు. అబ్బా ఈ మధ్య ఏంటో అమ్మతో ఏది మాట్లాడాలన్నా కూడా భయం వేస్తుంది. రావలి గారు లంచ్ బాక్స్ ఇవ్వగానే ఆశ్రిత్ ఆఫీస్కి స్టార్ట్ అయిపోయాడు. ఎప్పుడూ వెళ్ళేదానికంటే కాస్త స్పీడ్గానే సీతమ్మ దారి వరకు వెళ్ళిపోయాడు. ఎక్కడ సాన్విని మిస్ అయిపోతానో అని సీతమ్మ దారి జంక్షన్ వరకు వెళ్ళి ఆగి, అవును తను వెళ్ళిపోయిందో ఉందో ఎలా తెలుస్తుంది? ఒకసారి ఫోన్ చేద్దామా? ఎప్పుడూ లేనిది ఇలా ఆఫీస్కి వెళ్లే ముందు ఫోన్ చేస్తే మళ్ళీ వేరే ఏమైనా అనుకుంటుందో ఏమో. ఆశ్రిత్ అబ్బా ఇలా ఆలోచిస్తూ పోతే ఇంకా అంతే, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంటుంది. నాకు తను ఎలా ఫీల్ అయినా సరే నేను ఎప్పుడు ఏది అనుకుంటే అది చేసేయాలి, ఇంకా తప్పదు అలా అనుకొని వెంటనే శాన్వికి ఫోన్ చేశాడు. అప్పుడే ఆఫీస్కి బయలుదేరుతున్న శాన్వి స్కూటీ స్టాండ్ వేసి ఇప్పుడు ఫోను ఎవరు చేస్తున్నారు అనుకుంటూ ఫోన్ చూసింది.
ఆశ్రిత ఇప్పుడు ఫోన్ చేస్తున్నాడేంటి? ఒకవేళ కానీ ఆఫీస్కి రావట్లేదా ఏంటి? ఇవాళ తనని కలుస్తా కదా అనుకుంటూ ఆయన ఫోన్ లిఫ్ట్ చేయకుండా నాలో నేను ఆలోచించటం అవసరమా అని ఫోన్ లిఫ్ట్ చేయాలి కానీ అనుకుంటూ సాన్వి ఫోన్ లిఫ్ట్ చేసి, హాయ్ ఆశ్రిత్, గుడ్ మార్నింగ్, ఏంటి ఇంకా ఆఫీస్కి బయలుదేరలేదా అని అడిగింది సాన్వి. ఆశ్రిత్ ఆఫీస్కి బయలుదేరటం అయింది, సగం దూరం రావటమూ జరిగింది. నువ్వు ఎక్కడున్నావా, బయలుదేరావా? సాన్వి, జస్ట్ స్టార్ట్ అవుతున్నా, నువ్వు కాల్ చేసావు. ఆశ్రిత్, అవునా, సరే త్వరగా జంక్షన్కి రా, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. సాన్వి, వాట్, వెయిట్ చేస్తున్నావా? నా కోసం ఒక 5 minutes వచ్చేస్తున్నా. సాన్వి ఎంతో హ్యాపీగా ఆశ్రిత్ నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు అని హుషారుగా బయలుదేరింది. స్కూటీ మీద వస్తున్న సాన్విని చూసి ఆశ్రిత్కి ప్రాణం తిరిగి వస్తున్నట్టుగా అనిపించేసింది. ఆశ్రిత్ని చూసిన సాన్వికి కూడా ప్రాణం హాయిగా అనిపించింది. ఇద్దరికి ఒకరికి ఒకరు హాయ్ చెప్పుకొని ఆఫీస్కి బయలుదేరారు. ఇద్దరు కలిసి ఆఫీస్కి చేరుకున్న తర్వాత అప్పటికి ఇంకా ఎవరూ రాకపోవటంతో ఇద్దరు ఫ్రీగా కూర్చున్నారు. ఆశ్రిత్కి సాన్వి చాలా కొత్తగా కనిపిస్తుంది. తను ఎంతకు ముందు చూసిన సాన్వికి ఇప్పుడు సాన్వికి చాలా తేడా కనిపించింది. సాన్వికి కూడా ఆశ్రిత్ కొత్తగా కనిపిస్తాడు. ఇదివరకున్నంత ఫ్రీగా తన వైపు చూడలేకపోయింది. ఇంకా ఆశ్రిత్ ఇలా కాదని సాన్వితో, సాన్వి నువ్వు నాతో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నావా? ఆ మాటకి సాన్వి టక్కున కళ్ళెత్తి ఆశ్రిత్ని చూసింది. అలా ఏం లేదులే ఆశ్రిత్, నేను ఫ్రీగానే ఉన్నాను, ప్లీజ్ నువ్వు కూడా ఫ్రీగానే ఉండు. సరేలే. ఇద్దరు కాసేపు అలా మౌనంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండిపోయారు. కాసేపటికి ఆఫీస్ స్టాఫ్ అంతా 1 by 1 వస్తూ ఉన్నారు. గౌతమ్ సురేష్ లోపలికి వస్తూ ఆశ్రిత్ సాన్విలను చూసి ఒకంత షాక్ అయి, ఒరే ఈ గ్యాప్లో వీళ్ళ బండి పట్టాలెక్కినట్టుంది రోయ్, అంతా వచ్చింది కూడా తెలియకుండా ఒకరినొకరు చూసుకుంటూనే ఉన్నారు. గౌతమ్ సురేష్లు వచ్చి, హాయ్ రా ఆశ్రిత్, ఎలా ఉన్నావు? హాయ్ సాన్వి, మేమేమీ డిస్టర్బ్ చేయలేదు కదా మిమ్మల్ని? మీరు మమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఏంట్రా, లేటుగా వచ్చింది కాకుండా? సురేష్ గౌతమ్ పక్కగా వెళ్ళి నెమ్మదిగా, ఒరే మనోటి ఇంకా ఏమీ చేంజ్ కాలేదు, నువ్వు మరీ ఎక్కువగా ప్రొసీడ్ అవ్వకు. గౌతమ్ ఒక వెర్రి నవ్వు నవ్వుతూ, అదేరా మీరు ఏదో వర్క్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అదేమైనా డిస్టర్బ్ చేశానేమోనని అలా అన్నమాట అని సాగదీస్తూ మాట్లాడాడు. ఈ లోపల లలిత సుధ కూడా వచ్చి వీళ్ళతో జాయిన్ అయ్యారు. గౌతమ్కి సురేష్కి లలితని సుధని చూశాక, అమ్మయ్య మా గోల్డెన్ డేస్ మాకు వచ్చేసాయోచ్ అనుకున్నారు. హెచ్ఆర్ ఇంకా రాకపోవటం వల్ల అంతా సరదాగా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చాలా రోజుల తర్వాత అందరికీ మంచి రిలీఫ్ దొరికింది. హెడ్ వచ్చి న్యూ ప్రాజెక్టుకు సంబంధించిన పేపర్స్ ఇచ్చి ఇవి స్టడీ చేస్తూ ఉండండి, హెచ్ఆర్ వచ్చి మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు అని చెప్పారు. అంతా ఆ ప్రాజెక్ట్ పేపర్స్ స్టడీ చేయడంలో బిజీ అయిపోయారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.